హస్తములో మమ్మల్ని ఎల్లరినీ ఎత్తి పట్టుకోనండి. మాకు కావలసిన మా ఆత్మీయ జీవితాలను బలపరచగలిగినటువంటి సువర్తమానము మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నా. నీవే ప్రతి బిడ్డతో సూటిగా తేటగా మాట్లాడి నీ అగ్ని ఆత్మ అభిషేకం ఈ స్థలంలో బలముగా కుమ్మరించమని యేసయ్య నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ స్థలానికి విచ్చేశాం. అయితే దీనంతటిలో కూడా ప్రధానమైనది ఏంటంటే ప్రభువుని సేవించడం, ఆయనను ఆరాధించడం. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు మనం చేసేటువంటి ఆరాధన. మరి ఎంతవరకు ప్రభువుని మనము స్తుతించగలుగుతున్నాము, ఆరాధించగలుగుతున్నాము? ఈ సమయమున దేవుడు మనతో ఏమి మాట్లాడాలని నిశ్చయించుకొని ఉన్నాడు అన్నటువంటి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను మనము అధ్యయనం చేద్దాం. నేటి మన ధ్యానం కొరకై మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందామండి. రాజైన హేరోదు యూదయ దేశమును పరిపాలిస్తున్నటువంటి దినముల్లో బెత్లెహేములో యేసు పుట్టి ఉన్నాడని జ్ఞానులు ఆకాశములో నక్షత్రము ద్వారా తెలుసుకొని వారు ఆ యేసు ప్రభువును చూడటానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య పుట్టగానే ఆకాశములో నక్షత్రం వెలిగింది. యాకోబులో నక్షత్రము ఉదయించును అని ప్రవచనము మనకు కలదు. యేసు ప్రభు పుట్టగానే ఆకాశములో ఒక నక్షత్రం ఉదయించదు. ఆ నక్షత్రము మిగతా నక్షత్రములన్నింటికంటే చాలా తేజోమయంగా ఉంది. అది అందరూ అంటే చాలా మందికి మరి ఇప్పుడు ఈ రోజున ఏ నక్షత్రం వెలిసింది, ఏది బ్రైట్ గా ఉంది అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన చూపు అంతా కింద చూపు, మనం పైకి చూడం. హల్లెలూయా.
భూ సంబంధమైన వాటి మీదనే మన మనసును లగ్నం చేసుకొని కిందున్న వాటి కొరకే వేగర పడుతూ ఉంటాము, కానీ పైనున్న వాటిని మనము వెతకం. పైనున్న వాటిని మనం వెతకుంటే ఉంటారు. మన చూపెప్పుడు కూడా కిందకే ఉంటుంది. అందుకని పది చూపు కింద చూపు, అది పైకి ఎప్పుడు చూపు, అది ఎప్పుడూ పైకి చూడదు. మరి పైకి చూసేది ఎప్పుడు? దాని మరణ సమయం ఆసన్నమైనప్పుడు 4 కాళ్ళు కట్టేసి మధ్యలో కర్రను పెట్టేసి దాన్ని తల క్రిందులుగా చేసి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు దాని తల పైకి చూస్తుంది. అప్పుడు అనుకుంటుందట, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు ఇంత అందంగా ఉన్నాయి, కానీ నేను జీవించిన కాలంలో ఏ ఒక్క రోజు కూడా నేను పైకి చూసి నాకు ఒక అవకాశం వస్తే బాగుండు, నేను పైకి చూస్తాను. నాకు ఒక అవకాశం ఇస్తే బాగుండు, నా జీవితంలో ఆ ఆకాశ నక్షత్రాలను చూసి ఆనందిస్తాను అనుకుంటుందంటే, కానీ ఇక దానికి ఏం లేదు, పైకి చూసే టైము అవకాశం లేదు. హల్లెలూయా. మనం కూడా పైకి చూడటం చాలా తక్కువండి. మనుషులు చాలా మంది ఉన్నారు. జ్ఞానులు ఉన్నటువంటి దినాలలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చూశారు? కిందున్న నక్షత్రాలని చూశారు, కిందున్న తారలని చూశారు. కిందున్న నక్షత్రాలని తారలని ఏమంటారు? కింద కూడా కొంతమంది స్టార్లు ఉన్నారు. ఎవరు? పైనున్న స్టార్లు చూడడం, మనం కిందున్న స్టార్ల కోసం ఎగబడుతుంటాం కదా. కిందున్న స్టార్లు అదే మీకేం తెలుసు ఆ స్టార్లు అని? నాకు తెలియదు. హల్లెలూయా. పవర్ స్టార్ అని, సూపర్ స్టార్ అని, మెగా స్టార్ అని, హాఫ్ స్టార్ అని, ఫుల్ స్టార్ అని, స్టార్ అని మనం చూసేదంతా కింద స్టార్ ఉన్నాయి, కానీ 5 స్టార్లు చూడం. ఈ మధ్య చెప్తా ఉన్నారు, పిడుగురాడులో చెన్నై షాపింగ్ మాల్ని ఓపెన్ చేసేదేమో నాకు కుర్రాడు ఫోన్ చేసి అన్న పిడుగురాడు వస్తున్నా, ఎందుకురా ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ ఉన్నా, ఏదైనా పార్టీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఆఫర్ మీద ఇస్తూ ఉంటారు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా అక్కడ ఒక తార వస్తుంది, స్టార్ వస్తుంది. నిజంగా జనం కొట్టలేనంటే ఎగబడి తొక్కున్నారంట. ఎవరు చూడటానికి? ఆ స్టార్ను చూడటానికి. ఇప్పుడు జనాలు ఈ స్టార్లకు ఎగబడుతున్నారు, కానీ అసలు ఆ స్టార్ను చూసేవాడు ఎవడో కదా. అదే ఈరోజు మన సెంటర్లో, దాంట్లో సెంటర్ ఉంది కొండారెడ్డి కోట్ల దగ్గర, ఆ బ్రహ్మనాయుడు విగ్రహం దగ్గర ఏదైనా స్టార్ వస్తుంది అన్నారు. ఈ స్టార్ కాడ మొత్తం అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు నేను రాదు మొత్తం. ఈ స్టార్ను చూసేవాళ్ళు లేరు. ఈ స్టార్ని ఎవరు చూస్తారు అంటే అందరూ చూడలేరు. మరి ఎవరు చూస్తారు? తూర్పు దేశం జ్ఞానులే చూశారట. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ స్టార్ చూస్తారు, కానీ జ్ఞానం లేని ఎవరు ఈ స్టార్ని చూడలేరు. హల్లెలూయా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయ
ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? ఆ స్టార్, మన స్టార్ ఎవరు? మన హీరో ఎవరు? మనం ఎవరి ఫ్యాను? మనం యేసయ్య ఫ్యాన్. జీసస్ ఈజ్ అవర్ హీరో. జీసస్ ఈజ్ అవర్ స్టార్. ఆయన కోసం మనం పరుగులెత్తాలి. ఆయన కోసం మనమే పరులాడాలి. ఆ నక్షత్రము చూడటానికి మనం కంకణం కట్టుకోవాలి, నడుము బిగించుకోవాలి. హల్లెలూయా. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశమునందలి పరుపున మెరుగుచున్నటువంటి ఆ తారను ఎప్పుడైతే చూశారో, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ తారను చూసి ఆ తార పైన వెళ్తున్నటువంటి చోటికి వెళ్ళాలనుకున్నారు. హల్లెలూయా. అంటే చూడటం అంటే జస్ట్ చూడటం కాదు. కొంతమంది ఊరకనే అట్లా చూసిపోతూ ఉంటారు, కొంతమంది వినిపోతూ ఉంటారు, కొంతమంది దానిని అంగీకరిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళు చూసి మౌనంగా ఉండలేదు. ఈ లోకంలో నువ్వు చూడవలసిన తార, నువ్వు చూడవలసిన స్టారు ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను నిన్ను చూడాలి అన్నాడు. ఎరా లోకంలో జనాలు అందరూ చూస్తా ఉన్నావు, సరిపోలేదా? నన్ను చూడాలా అన్నాడు. అవును, ఈ లోకంలో ఎంతమంది చూసినా నాకేమనిపించట్లేదు నాయనా, నిన్ను చూడాలి అన్నాడు. ఎవరంటే నన్ను చూస్తే ఏ నరుడు కూడా, నన్ను చూసి ఎవడో బతకలేరా అన్నాడు. అందుకని ఏమన్నది, నాకు అసలే భార్య పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఇల్లు పొలం ఎట్లు గోదా ఇవన్నీ ఉన్నాయి నాయన, నిన్ను చూసి సత్యవంతుడు చూడని బతికిందే మేలు అన్నాడా. మరి ఏమన్నాడు? ఏమన్నాడు? నేను చచ్చినా పర్వాలేదా, నిన్ను చూసే చేయాలి. 100 ఏళ్ళు బతికే ప్రయోజనం నిన్ను చూడకుండా ఎవరైనా నన్ను అడిగాడనుకో, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, నీవు కొలిచే దేవుడు ఎవరుంటారా అని ఎవడన్నా నన్ను అడిగాడనుకో, నేనేం చెప్పాలి? తోమడదని చెప్పానా, తొడవడదని చెప్పానా? ఎవడదని చెప్పాను. అందుకని నిన్ను చూడాల్సిందే అన్నాడు. హల్లెలూయా. చస్తూరా మయ్యా, ఈ ఒక్క మాట ఆయన నీకు అడ్డం పట్టుకుంటాడా? నువ్వు చచ్చిపోతురా, చచ్చిపోతావు, నీ పిల్లలకి కరువైతో, భార్యకి కరువైతో, సమాజానికి కరువైతో, అసలే నువ్వు ఒక్కడివే ఈ భూమి మీద నా మాట ఇదేవాడి, నా చిత్తం ప్రకారం నడుచుకునేటువంటి వాడివి, నువ్వు ఒక్కడిగా ఉన్నావు. నువ్వు చచ్చిపోతే ఎలాగంటే, చచ్చిన పర్వాలేదు అయినా నిన్ను చూసి చచ్చిన పర్వాలేదు, నిన్ను చూడక బ్రతకటం నాకు పెట్టాను. ఎవరికైనా చెప్తాను కానీ నీకు చెప్పలేకపోతున్నట్టున్నారు. దేవుడికి ఏం చేయాలి? మనం ఆయన చూడాలని ఎలా అంతం పట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా అలాగ డేర్ చేసావా? ఎప్పుడైనా అలా ప్రార్థన చేసుకున్నావయ్యా, నేను చూడాలయ్యా, అయ్యా నీ స్వరం వినాలయ్యా, నీతో మాట్లాడాలి ప్రభా, ఎప్పుడైనా నీ మనసులో కోరిక కలిగిందా? ఒకవేళ లేకపోతే ఈరోజు ఆ కోరిక నీలో పుట్టనేమో. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇదిగో నేను వెళతా ఉంటాను నీ ముందు నుంచి, బండ సందులో నక్కి నా వెనక వీపును, నా వెనక భాగాన్ని కొంచెం చూడు అన్నాడు. హల్లెలూయా. మోషే అనుకున్నాడు, ఇప్పటి వరకు ఓకే ప్రభు అందాము,
ఏంటి వెనక లైట్గా చూడరా అన్నాడు కదా, నా వెనక పారిశ్రమను మాత్రం చూడన్నాడు కదా. మోషే ఏమనుకున్నాడంటే ఫస్ట్ చాప్టర్ వరకు అంతేనయ్యా, అంతే బలపడింది ఆయన. ఆ వెనక పారిశ్రమ వరకే చూస్తాను, నిజం 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 అంతే చూస్తాను అని చెప్తాము. ఆ తర్వాత నీళ్ళల్లా చూద్దాం, పంట సందులో ఉండి ఏం చేద్దాం, పై నుంచి ఆయన చుట్టూ ఎట్లుంటుంది, ముక్కు ఎట్లుంటుంది, మొహం ఎట్లుంటుంది, ఈ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎంత హైట్, ఎంత వెయిట్, ఎంత కలర్, ఇవన్నీ కూడా నిదానంగా చూద్దాం అని ఎవడేవాడు. ఆయన చెప్పిన మాట మాత్రం ఓకే అని పంట సందులోకి వెళ్ళి మొత్తం చూద్దాం అనుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతే కదా అనుకునేది. ఫస్ట్ ఏమంటాం ఓకే అంటాం, ఓకే అంటాం. ఆ తర్వాత మనం ఏం చేయాలో అది చేసేస్తాం. మోషే కూడా పంట సందులోకి వెళ్ళిపోయి అనుకున్నాడు, ప్రభుత్వంలో వెనక పార్శ్వం మాత్రమే చూస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు అంతా చూడాలి అనుకున్నాడు. ఆమె అంటున్నాడు అంతా చూడాలి అనుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, వెనక వీపును కొంచెం చూసే మోర్చింది ఆ సందులోనే బయటకు లేదు కొట్టుకుంటున్నాడు. ఏంటి ఆ సందు ఇప్పుడు లేదు, అసలు ఆ పంట సందులో ఉన్నాడా పోయాడా అని ఆయన మరలా తన మహిమంతా తీసేసుకుని మామూలుగా వచ్చి మోషే అన్నాడు. మోషే లేదు, ఏమి లేదు, ఎక్కడ పోయాడు, కోమాలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పాపం మీరు అనుకుంటున్నారు, అందుకే నాయన మేము ఎప్పుడు వేసుకోవడం చూడాలనుకోము, ఎందుకంటే చూస్తే పరిస్థితి ఎట్లుంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి చూడాలని ప్రార్థన చేయం, చూడాలని ఎక్కడికి వెళ్దాం, చూడాలని ఏ సాహసం. హల్లెలూయా. మరొక ఆయన ఉన్నాడు ప్రకటన నిబంధనలో, ఇదిగో నేను పరలోకమునకు ఆసీనుడై వెళ్ళిపోగా ఆకాశమునందు సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఒకరిని చూచితిని, ఆయన నేత్రములు అగ్ని జ్వాలామయమై ఉండెను. హల్లెలూయా. ఆయన పాదములు బంగారుమయమై ఉండెను. హల్లెలూయా. ఆయన వస్త్రములు నీలి భోజనమై తెల్లగా ఉండెను. హల్లెలూయా. ఎలా చూశాడు, ఎలా చూశాడు, ఆత్మశుడై వెళ్ళిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆ స్టార్ను చూడాలని ఆశపడాలి, కానీ ఈ స్టార్లన్నీ ఒకరోజు ఎరిగి ఒకరోజు ఆరిపోయి ఈ కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే స్టార్లు. ఈ స్టార్లు దేనికి పనికి రావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తూర్పు దిక్కున ఆ నక్షత్రమును చూసి వీళ్ళేం చేశారు, ఇప్పుడు ఆ నక్షత్రం యొక్క అంతేదో తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి కట్ట పొట్ట డ్రెస్సులు మొత్తం సర్దుకున్నారు, బంగారం గోడ సాంబ్రాణి అన్నీ పెట్టేసుకున్నారు. పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పారు, ఇదిగో నేను వెళ్ళొస్తాను. ఎవరి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం వెళ్తానంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎప్పుడు వస్తామో, అసలు వస్తామో రామో కూడా, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము, ఎప్పుడు వస్తామో తెలియదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ నక్షత్రమును చూసి మీరు ఏం చేశారు, ప్రయాణాన్ని సాగించారు. ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా ఏంటి, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, నక్షత్రం ఉద్భవించింది, దాని అర్థం ఎక్కడో మహనీయుడు జన్మించి ఉంటాడు, ఆయన తెలుసుకోవడానికై వెళ్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ నక్షత్రం చూడటమే కాదు, కానీ ఆ నక్షత్రం కోసం నువ్వేం చేయాలి, నడుము కట్టుకొని ప్రయాణం చేయాలి. ఆ నక్షత్రం యొక్క చేరుకోవాలి, ఆ నక్షత్రం యొక్క బాటలో నీవు నడవాలి. హల్లెలూయా. వాళ్ళు అలా నడిచి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళకి ముందుగా ఈ నక్షత్రం నడుస్తూ ఉంది. ఆ నక్షత్రం ఏ దారిలోనైతే నడుస్తూ ఉందో వీళ్ళు కూడా అదే దారిలో నడవడం ఆరంభించారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలారా, నక్షత్రం వారిని నడిపిస్తా ఉంది. ఎక్కడికి తోడుకొని వెళ్ళింది అనంటే అది యెరూషలేము మహాపట్టణానికి తీసుకొని వెళ్ళింది. వారు అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు దాకా నక్షత్రాన్ని చూసి నడిచినటువంటి ఈ జ్ఞానులు ఒక్కసారిగా రాజుగారి ఇంటి
ఇంటిలోకి వెళ్ళిపోయి వాళ్ళు రాజుని అడిగారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అంటే రాజు ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఎందుకంటే యూదులకు రాజుని నేను కాక మరొక రాజు ఎవడున్నాడు, ఎవడు పుట్టాడు అని చెప్పేసి గ్రంథాలు తెరిపించాడు. చూపిస్తే యోదయ బెత్లెహేములోనే పుడతాడని లేఖనాలు చెప్తున్నాయి అంటే అప్పుడు ఆయన అంటాడు, మీరు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ యేసుని కనుగొనండి, నా తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా వచ్చి ఆయనకు బ్రొక్కుతాను అన్నాడు. హల్లెలూయా. ఎవడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి యేసు ప్రభుల వారిని కనుగొన్నారు. ఎక్కడ? బెత్లెహేములో ఒక చిన్న ఇంటిలో వారు కనుగొన్నారు. యేసు ప్రభు నక్షత్రం వెళ్ళిపోయి ఆ ఇంటి మీద ఆగిపోగానే వీళ్ళు జ్ఞానులు ఏం చేశారు? ఇప్పుడు ఈ ఇంటిలో ఆ దైవం, ఆ దేవుడు ఉండుంటాడు అని చెప్పేసి ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నక్షత్రం ఆగిన ఇల్లు లైటింగ్ వేసో రంగులేసో లేకపోతే చక్కగా అలంకరించో అంగరంగ వైభవంగానో లేదండి. అది ఎలా ఉంది? చాలా సామాన్యంగా ఉంది. హల్లెలూయా. చాలా సామాన్యంగా ఉంది. మనమైతే ఏమనుకునేవాళ్ళం, ఒరే తూర్పు దేశం నుండి ఇంత దూరం నడిచి వచ్చాము, చివరికి ఇక్కడ చూస్తే ఈ ఇంటి మీద నక్షత్రం ఆగింది, ఈ ఇల్లేమో చాలా హీనంగా దరిద్రంగా దీనంగా ఉంది, అసలు మనం వచ్చిన ప్రయాణం అంతా కూడా వ్యర్థమైపోయింది అని ఆ ఇంటిని చూసి వారు నిరాశపడ్డారా? నిరాశపడ్డారా? మనమైతే ఏమనుకునే వాళ్ళం, మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది, ఏదో పెద్ద చేసేద్దాము సాధిద్దాం అన్నట్టుగా ఇన్ని రోజులు అన్నం నీళ్ళు లేకుండా ప్రయాణం చేసి 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 ఇంత దూరం వచ్చాం, చివరికి ఇక్కడ చూస్తే ఆగిపోలేని లేదని అర్థంతరంగా మనం వెనుదిరిగి వెళ్ళిపోయేవాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? నాగులు కాబట్టి మనలాగా కాళ్ళ ముందే ఆలోచన చేయలేని వాళ్ళు లోపలికి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వచ్చారా? లోపలికి వచ్చేసరికి మనకు సాయంత్రం పూట పిల్లలకి బాగా స్నానం చేయించి పౌడర్ పూసి మంచిగా డైపర్ వేసేసి మంచి డ్రెస్ అవుట్ వేసేసి చక్కగా మంచి బట్టల్లో మంచి కాట్ మీద లేకపోతే ఆ ఉయ్యాల్లోనూ వేసి ఊపేస్తున్నట్లుగా మరియా ఆ యేసు ప్రభుల వారిని మంచిగా అలా ఊపేస్తుందా? ఎవరు వాళ్ళకి ఆ రోజు ఆ స్తోమత ఉందా? అవన్నీ పొత్తి బట్టలు, కొత్త బట్టలు కాదని పొత్తి బట్టలు, చిరిగిపోయినటువంటి బట్టలు, చాలా దీన స్థితిలో ఉన్నటువంటి బట్టలు, చాలా దీన స్థితి, సరైన మంచం లేదు, ఆ పిల్లాడికి సరైన బట్టలు లేవు. చిన్నపిల్లాడు ఎలా ఉంటాడండి? సరైన పొజిషన్ లేదు, పౌడర్ కానీ సోప్స్ కానీ ఇట్లాంటి ఆ టెక్నాలజీ ఏమీ లేదు. దేవుని పిల్లారా, ఏదో కామన్గా సామాన్యంగా ఉన్నాడు. మనం ఆ పిల్లాడిని తీసుకొని ముద్దు పెట్టుకోవాలంటే, ఎత్తుకొని ముద్దులాడాలి అంటే ఎట్లా ఉండాలి? చాలా అందంగా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే ఆ పిల్లలను ఒకటే ముద్దాడుతూ ఉంటాం. యేసు ప్రభుకి మరి అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏమీ లేవు. దేవుడు లేరా, ఆయన చాలా కడుదీనుడిగా జన్మించాడు, పశువుల పాకలో ఆయన ఉద్భవించాడు. అయితే ఆ యేసు ప్రభు పడుకొని ఉన్న విధానం చూసి వీడి దేవుడు ఏంటి బాబు, ఏమి మనం అనుకున్న కాలంలో ఏమి ఇక్కడ లేవు. ఇతర రాజు ఇక్కడ బాబు, రాజు రాకుమారుడు అంటే బంగారం పువ్వుతుయ్యాలో ఊగుతూ ఉండాలి, తగ్గ మెరిసిపోతూ ఉండాలి. అతని బట్టలు కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, అతని చుట్టూ ఉన్నటువంటి జనసమూహంలో కావచ్చు, ఎంతో అలంకరంగా వైభవంగా ఉండాలి. అటువంటి ఏమి ఈ స్థలంలో కనబడట్లేదు అని తెచ్చిన బంగారం సాంబ్రాణి గోళం అంతే పట్టుకుని మనం అయితే వెళ్ళిపోయేవాళ్ళని. వాళ్ళు ఏం చేశారట, ఆ శిశువును చూసి అక్కడ సాగిలపడ్డారు. హల్లెలూయా. ఏం చేశారండి?
సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయనను ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతున్నాము. హల్లెలూయా. దేవుని సన్నిధికి నీ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీవనుకున్నట్లుగా ఏదేమో రంగురంగులు కనబడవు. అర్థమైందా? నీవనుకున్న కోణంలో నీకేమీ వినబడదు. అయినా నీవు కనిపెట్టవలసింది, గమనించవలసింది ఏంటి? చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు, అక్కడ ఉన్న ప్రభువులను చూడాలి. హల్లెలూయా. వారు ఎవరిని చూశారు? ఆ శిశువును చూసి అత్యానందభరితులై. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మొహమంతా ఏలాడేసుకొని లేకపోతే కలపలు పెట్టుకొని ఈడే చేసినంత ఈ పరిమళోడే ఏదో చూసినావురా అందరితో వదిలేద్దామంటే ఊరుకున్నాడా? కుదరదు, వెళ్ళాల్సిందే అన్నాడు. ఇదే 1 రోజు 2 రోజుల 3 రోజుల కొన్ని నెలల ప్రయాణం చేసి మనం ఇక్కడికి వచ్చాము. చివరికి మనం ఇక్కడ చూస్తే అనుకున్నది ఏది కూడా మనకి ఇక్కడ కనబడట్లేదని వాడి మీదనో ఈడి మీదనో పెట్టేసి తిట్టుకుంటా ముఖమంతా కొరకొరలాడుకుంటా మనల్ని పక్కలు లేనటువంటి కోపాన్ని గడవచ్చే వాళ్ళనే. కానీ వాళ్ళు ఆ శిశువును చూశారు. ఆమె వాళ్ళు ఇంటిని చూస్తే కోపం వచ్చేది, అక్కడున్న పరిస్థితులను చూస్తే కోపం వచ్చేది, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చూస్తే కోపం వచ్చేది. కానీ వాళ్ళు ఎవరిని చూశారు? ఎవరిని చూశారు? ఆ శిశువును చూశారు. నీ జీవితంలో నువ్వు ఏ స్థలాలకు వెళ్ళినా నువ్వు చూడవలసింది చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు, చుట్టూ ఉన్న ప్రజలను కాదు, చుట్టూ ఉన్న స్థితిగతులను కాదు. నువ్వు ఎవరిని ఆరాధించవచ్చావో ఆయన్ని చూడాలి. అప్పుడు నీలో ఆనందం పెళ్ళుకుంటుంది. హల్లెలూయా. యేసు ప్రభువు వారికి నీళ్ళతో జరిగేదండి. చుట్టూ ఉన్న చుట్టాలు పక్కల అందరూ చేసి తల డ్రస్సు, షార్వాణి అని, పంచని, లేకపోతే మెత్తటి అని, పప్పి అని, నెట్టి అని ఇట్లాంటివి యేసు ప్రభు కార్పణ చేసేవాడు వెళ్ళలేదు. ఎందుకంటే మరియా పరిశుద్ధాత్మతో గర్భం దాల్చిన విషయము వాళ్ళకి అంత లోతైన సత్యం తెలియదు కాబట్టి పాపం వాళ్ళు పుట్టాడని ఎవరు కూడా ఆమెను రానివ్వలేదు. ఎవరు కూడా ఆ యేసును చూడటానికి రాలేదు. పరలోకం నుండి దేవదూతల సైనిక సమూహములు అలాగే ఆ గొల్లలు తప్ప అప్పటిదాకా వచ్చి చూసినటువంటి వారు ఎవరు లేరు. ఆయనకి సరైన బట్టలు లేవు, సరైన స్థితిగతులు ఏమీ కూడా లేవు. అయినా ఆ శిశువును చూసి వారు అత్యానందభరితులైపోయారు. గంతులు వేస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు, కనపరుస్తా ఉన్నారు. వారు తెచ్చిన బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకు కానుకలుగా అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏం చేసేవాళ్ళు? తెచ్చిన పెట్టెలో తెచ్చినట్టే ఎక్కువైపోయాడు. ఎందుకంటే మనం అనుకున్నట్టాడా లేదు కాబట్టి మనం ఏదో అనుకున్నాం, లేదా అనుకున్నంతేమీ లేదు. అనవసరంగా బొదలో పోసిన పన్నీరులాగా అయిపోతాయి ఈ కానుకలు, తీసుకపోతే దేనికన్నా పడిపోతాయి అని మనం అంతే ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? మొత్తం కూడా ఆయనకి కానుకలు అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజు ఒక మాట అన్నాడు. ఏమని? బాబు, మీరు ఆ యూదులకు రాజుగా పుట్టిన వాడిని కనుగొంటే మీరు ఆరాధించి మళ్ళా ఇదే దారిలో ఎక్కొచ్చి నాకు కూడా ఆ విషయం చెప్పండి, నేను వెళ్ళి పూజ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు రెడీ అయ్యారు. దేనికి? ఏ దారిలోనైతే వాళ్ళు వచ్చారో మరలా అదే దారిలో వెళ్ళటానికి రెడీ అయ్యారు. కానీ దేవదూత వారికి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఆ దారిలో వెళ్ళొద్దు. హల్లెలూయా. మీరేం చేయాలి? దారి మార్చాలి, రూటు మార్చాలి, మార్గాన్ని మార్చాలి అని చెప్పేసి దేవదూత బోధించింది ఆమె. ఇప్పుడు యేసయ్య దగ్గరికి, యేసుని ఆరాధించడానికి, యేసుని పూజించడానికి వచ్చినటువంటి మనము మన రూటుని ఏం చేయాలి? మన రూటు మారాలి. హల్లెలూయా. మన మాట మారాలి, మన రూటు మారాలి, మాట మారాలి, మన ఆలోచన మారాలి, మన జీవన విధానం మారాలి, మన లైఫ్ స్టైల్ మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక దారిలో వచ్చారు, మన వెళ్ళేది మాత్రం ఇదిగో
ఎక్కడికి వెళ్తున్నారు అటు దారి సరిగా లేదు. కప్ప, లోయలు, కొండలు, నదులు, సముద్రాలు ఉన్నాయి. అటు వెళ్తారంటే ఇదిగో ఇది సరైన రూట్ అండి బాబు. ఆ రూట్లో నడిచే వాళ్ళు నేను ఇంకా కాను. ఇది రాజమార్గం, ఇది స్వచ్ఛతమైన మార్గం, క్షేమకరమైన మార్గం, విశాలంగా ఉన్నటువంటి మార్గం. ఏ ఆటంకము ఇందులో ఉండవు. ఇందులో నుండి వెళ్ళండి అంటే వాళ్ళు అన్నారు, మేము ఇందులో ప్రయాణం చెయ్యము. ఎందుకంటే దేవుడు మమ్మల్ని రూటు మార్చమని చెప్పాడు, వేరే మార్గమున వెళ్ళమని ఆదేశాలు జారీ చేశాడు. అందుకని మేము మార్గము మార్చేస్తున్నామని చెప్పేసి యేసయ్యను చూశాక వాళ్ళు రూటు మార్చారు. హల్లెలూయా. అని ఒక వ్యక్తి సినిమా వెళ్తే 3 గంటల సినిమా చూసిన తర్వాత వాడు బయటకు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు దాకా మాట్లాడిన స్టైల్, ఆ డైలాగ్ అవి వేరు. ఆ 3 గంటల సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడు ఏ డైలాగ్ మాట్లాడతాడు? ఇంతకు ముందు డైలాగ్ వదిలేసి అందులో కొన్ని హైలైట్ డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్ మాట్లాడుతూ ఉంటాడు. అంతేనా? బయటికి రావడంతోనే వెళ్ళిపోయి ఆ సినిమాలో యూజ్ చేసినటువంటి షర్టు, ప్యాంటు, లేకపోతే ఆ సినిమాలో హీరో ఎలా నడిచాడో అలాగే నడుస్తాడు. హల్లెలూయా. ఆ సినిమాలో ఎలా ప్రవర్తించాడో హీరో, లేకపోతే హీరోయిన్ ఎలా ఉందో అలా చేయడానికి మనం ఏమవుతాము? అట్రాక్ట్ అయిపోతాం. అంతేనా? ఓన్లీ 3 గంటల సినిమా నీ జీవితంలో ఎంత మార్పు తెస్తుందంటే ఆటోమేటిక్ నీ మాట మారుద్ది, నీ నడక మారుద్ది, నువ్వు వేసుకునేటువంటి డ్రెస్ స్టైల్ మారుద్ది, నువ్వు చేసే విధానం, ఆ యాక్షన్స్ మారిపోతాయి. టోటల్గా నీ లైఫ్లో ఒక వినూత్నమైన మార్పును తీసుకుని వచ్చేస్తుంది. ఏంటి? సినిమా. నీ కొడుకు ఓ సినిమాకి వెళ్ళి 3 గంటల్లో లైఫ్ చేంజ్ చేసుకుని వస్తున్నాడు. కానీ 30 ఏళ్ళ బట్టి చర్చకి వచ్చిన నీ లైఫ్లో ఏమి? రూటు మారలే, మాట మారలే, ప్రవర్తన మారలే, ఆలోచన మారలే, అంతరంగం మారలే. నీ రూటు, నీ మార్గాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు. వస్తున్నావు, ఏ దారిన వస్తున్నావో అదే దారిలో, ఏ టైప్ ఆఫ్ థింకింగ్స్ వస్తున్నావో ఆ లైఫ్